రుషికొండ భవనాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఒక ప్రకటన ఇప్పుడు దుమారం రేపుతోంది. ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి తన సొంత అవసరాల కోసం తన భార్య ఉండడం కోసం ఈ రుషికొండ భవనాల్ని నిర్మించుకున్నారని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏడాది పాటు జనసేన, టీడీపీ వీళ్ళంతా ఇదే పని చేశారు. జగన్మోహన్ రెడ్డి వృధా చేశారు ఈ డబ్బునంతా అంటూ ప్రకటిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు స్వయంగా ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ తన అధికారిక వెబ్సైట్ లో ఒక ప్రకటన ఇచ్చింది. ఈ ప్రకటన దేనికోసం అంటే ఈ రుషికొండ భవనాల్ని అత్యుత్తమ స్థాయిలో ఎలా వినియోగించుకోవాలి అన్న దానిపైన ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించడం కోసం, దాంతో పాటు ఆతిథ్య రంగంలో జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ తెలుసుకునేందుకు ఈ ప్రకటన ఇస్తున్నట్టు చెప్పారు. దాంట్లో ఈ రుషికొండ భవనాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన వివరాలు చాలా కీలకంగా ఉన్నాయి. కోస్టల్ కారిడార్ లో టూరిజం అభివృద్ధి కోసం విడతల వారీ ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వమే ఈ భవనాల్ని నిర్మించింది అని తొలి పేరాలోనే రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. అంటే టూరిజం డెవలప్మెంట్ కోసమే ఈ భవనాల్ని నిర్మించింది రాష్ట్ర ప్రభుత్వం అని అంగీకరించింది రాష్ట్ర ప్రభుత్వమే. ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నిర్వహించబడుతోంది అని కూడా చెప్పారు. ఈ భవనాలు జగన్మోహన్ రెడ్డి కాదు, ఏపీ ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వే అని కూడా చెప్పేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ భవనాలు నిర్మించాం అని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించుకుంది. 13,542 చదరపు మీటర్ల పరిధిలో ఈ నిర్మాణాలు ఉన్నాయని కూడా వెల్లడిస్తూ 4 మేజర్ బ్లాకులుగా G+1 7 బిల్డింగ్లు ఉన్నాయని చెప్పారు. ఆ బిల్డింగ్లు ఏంటంటే విజయనగర బ్లాక్ లో 3 బిల్డింగ్లు, కళింగ బ్లాక్ లో 1, గజపతి బ్లాక్ లో 1, వెంగి బ్లాక్ లో 2 యూనిట్లు ఉన్నాయని కూడా రాశారు. ఇక్కడున్న సదుపాయాలను కూడా వివరించారు. లగ్జరీ షూట్స్, బోటిక్ హాల్, రెస్టారెంట్, జిమ్, కాన్ఫరెన్స్ హాల్, సిబ్బంది అకామిడేషన్ కి సంబంధించిన నిర్మాణాలు ఉన్నాయని వెల్లడించారు. ప్రస్తుతం ఈ భవనాలు అయితే ఎలాంటి వినియోగంలో లేవు, ఎందుకు వాడడం లేదు అని కూడా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ భవనాల్ని అత్యుత్తమంగా వినియోగంలోనికి తీసుకురావాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నాం అంటూ చెప్పడంతో పాటు ఆతిథ్య రంగంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పనిచేస్తున్న సంస్థలు కూడా తమ ప్రతిపాదనల్ని వ్యక్తీకరించవచ్చు అని కూడా ఈ ప్రకటనలో ఆహ్వానించారు. అయితే ఇక్కడ ఇంకో గమ్మత్తైన అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రుషికొండ భవనాల్ని సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారు, పర్యావరణాన్ని నాశనం చేసేశారు అంటూ పెద్ద ఎత్తున మాట్లాడారు. కానీ అప్పటిగా కూడా పాత భవనాన్ని కూల్చేసి మళ్ళీ కొత్తగా కట్టారు ఇవన్నీ కొత్తగా. కానీ ఈ ప్రకటనలో ఒక ఇమేజ్ కూడా, ఒక ఫోటోను కూడా ప్రచురించేశారు. అదేంటంటే ఈ కట్టిన భవనాలే కాకుండా దానికి పక్కన అటువైపు కోస్టల్ వైపు అంటే తీర ప్రాంతం వైపే ఇదే రుషికొండ మీద మరో 9 ఎకరాలు కూడా ఉంది, దాన్ని కూడా ఇస్తాం అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరి ఇంకో 9 ఎకరాలు కేటాయిస్తే అప్పుడు సిఆర్జెడ్ నిబంధనలు ఒప్పుకుంటాయా? అది పర్యావరణాన్ని నాశనం చేయడం కదా? మరి ఇంతకాలం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన వాదనకు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకుంటున్న లైన్కు ఎక్కడ పొంతన ఉంది? ఇప్పటికే 8 పార్టీలు అంటే 8 సంస్థలు ఈ రుషికొండ భవనాల్ని ఆపరేషన్స్ కోసం ఆసక్తిని వ్యక్తీకరించగా అందులో 5 సంస్థలు పూర్తి స్థాయిలో డిపిఆర్ ను కూడా సమర్పించాయి అని రాష్ట్ర ప్రభుత్వం తన ప్రకటనలో చెప్పింది. అంటే ఈ భవనాలన్నింటినీ ప్రైవేట్ వ్యక్తుల చేతులకు ఇవ్వబోతున్నారు, ప్రైవేట్ సంస్థల చేతుల్లో పెట్టబోతున్నారు అనేది చాలా క్లియర్ గానే అర్థమవుతోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆతిథ్య రంగంలో, హాస్పిటాలిటీ రంగంలో పేరు ప్రఖ్యాతులు గాంచిన సంస్థలన్నీ తమ సూచనల్ని షేర్ చేసుకునేందుకు, తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకునేందుకు, తమ ఆసక్తిని వ్యక్తీకరించేందుకు కోసం ఈ నెల అంటే అక్టోబర్ 17న ఉదయం 11 గంటలకు విజయవాడలో ఏపీ టూరిజం అధికారులు ఒక కన్సల్టేషన్ కు సంబంధించిన ఒక భేటీని కూడా నిర్వహించబోతున్నారు. మీరంతా రండి అని చెప్పి జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ ప్రకటన ఏపీ టూరిజం అథారిటీకి సిఇఓగా ఉన్న అమ్రాపాలి, ఐఏఎస్ అధికారిని అమ్రాపాలి పేరుతో ఈ ప్రకటన కూడా ఇచ్చారు. ఆఖరిలో చెప్పింది ఏంటంటే ఇలా వచ్చిన ప్రతిపాదనలన్నింటినీ కూడా మంత్రివర్గ ఉపసంఘం పరిశీలించి అంతిమ నిర్ణయం తీసుకునేది మాత్రం మంత్రివర్గ ఉపసంఘమే అని చెప్పారు. ఆ 9 ఎకరాలు పక్కనే ఉన్న 9 ఎకరాలు కూడా కన్ఫ్యూజన్ లేకుండా, ఎవరు తికమక పడకుండా రుషికొండ భవనాలు ఇప్పుకుంటాయి, ఇటువైపు ఆ 9 ఎకరాలు కూడా ఉంటుందని స్పష్టంగా మ్యాప్ లో కూడా ప్రకటించారు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ప్రచారం చేసినట్టు ఇవి సొంతంగా ఉపయోగించుకోలేదు. వీళ్ళు చెబుతున్న వివరాల ప్రకారమే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అత్యుత్తమంగా వీటిని కట్టారు. కాన్ఫరెన్స్ హాళ్ళు, బోటిక్ హాలు ఇవన్నీ ఉన్నాయి అంటే దీన్ని ఏ విధంగా వాడుకోవచ్చు. మరో 9 ఎకరాలు కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే. చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ భవనాన్ని చూపించి జగన్మోహన్ రెడ్డి మీద విపరీతంగా ఇంకా సుదీర్ఘంగా బురద జల్లాలని ప్లాన్ చేశారు. కానీ ఎప్పుడైతే ఏదో ఒకటి చేయొచ్చు కదా, మీరు అతను తప్పు చేశాడని మీరే అంటున్నారు, మరి సరి చేయండి అన్న ఒత్తిడి ఇటీవల పెరగడంతో
ఈ నిర్ణయం తీసుకున్నారు. లేకుంటే ఈ 5 ఏళ్ళు కూడా ఆ భవనాల్ని అలాగే శిథిలమయ్యేలాగా పెట్టి జగన్మోహన్ రెడ్డి వల్ల ఇన్ని వందల కోట్లు వేస్ట్ అయింది అని ప్రచారం చేసేవాళ్ళు. కానీ ఆ భవనాల్ని ఒకసారి చూసిన వాళ్ళు ఎవరైనా సరే మనసు రాదు నిరుపయోగంగా ఉంచడానికి. అంత అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి కట్టారు. దాన్ని ఎలాగైనా వాడుకోవచ్చు. ఏది వెడ్డింగ్స్కి ఇచ్చినా కూడా కోట్లాది రూపాయల ఆదాయం వస్తుంది. కానీ అలాంటి మార్గాలున్నా కూడా జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లాలన్న ఉద్దేశంతోనే ఇప్పటి వరకు ఇలా కాలయాపన చేసుకుంటూ 16 నెలల పాటు వచ్చారు. ఇప్పుడు అసలు విషయాలు చెప్తున్నారు. ఇవన్నీ ప్రభుత్వ భవనాలు ఏపీ టూరిజం కార్పొరేషన్ ఆధ్వర్యంలోనే ఉన్నాయి. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో హాస్పిటాలిటీకి సంబంధించిన ప్రమాణాలతో వీటిని నిర్మించారు అని చెప్తున్నారు. తీసుకెళ్లి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకైతే రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు.